అసలు ఇంతకీ ఈ పులివెందుల ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారు సార్? ఏమనుకుంటున్నారు? తక్షణం ఓడించి ఇంటికి పంపాలనుకుంటున్నారు. రాజకీయంగా మీరు చెప్తా ఉన్నారా, వాస్తవం చెప్తా ఉన్నారా? వాస్తవం. ప్రజల్లో మనం గట్టిగా నిలబడి పోరాడగలిగితే గాలికి కొట్టుకొని పోతాడు. 175కు 175 తెలుగుదేశం నేను గ్యారంటీ ఈ రోజు కూడా రాయిస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు కావచ్చు, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి నిరసనలు తెలిపారు. పులివెందుల్లో ఏం జరిగింది? పులివెందుల్లో కూడా అద్భుతంగా చేసినాం కదా. నిరాహార దీక్షలు చేసినాము. అన్ని ప్రతి మండలంలో చేసినారు, తాలూకా హెడ్ క్వార్టర్లో చేసినారు. అన్ని నిరసన సభల్లో బయట ఎక్కడ జరుగుతున్నాయని జిల్లా దాంట్లో పాల్గొన్నారు. నిరంతరాయంగా జనం వందలాదిగా తరలి వచ్చినారు కదా, చీమల దండు మాదిరి వచ్చినారు. ఆ అన్యాయం జరిగిన తర్వాత రాష్ట్ర ముఖ చిత్రము ఒక్కసారిగా మారిపోయింది. అంతవరకు భయపడతా ఉండేవాళ్ళు కూడా, పిరికి పందలు కూడా మోకాళ్ళ మీద వంగి బతికేదానికంటే నిటారుగా నిలబడి మరణిస్తాం, ఈ రౌడీ ఈజాన్ని, ఈ గుండా ఈజాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం. ఈ క్రమంలో ఆ దారి ఎంత పొడవైనా ఎన్ని కష్టాలన్నా రాని వెనకంజ వేసే ప్రసక్తే లేదు అని ముందుకు వచ్చినారు. ఈరోజు రాష్ట్రం అంతా అంగన్వాడీ వర్కర్లు, పట్టణాల్లో నగరాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, సర్వశిక్ష అభియాన్లో పనిచేసే వాళ్ళు, మిడ్ డే మీల్లు, ఉపాధ్యాయులు, ఎన్ని వర్గాలు, ఒకటి కాదు రెండు కాదు చుట్టుముట్టాయి కదా. ఎవరైనా భయపడుతున్నారు ఈరోజు. రెడ్డి కమ్యూనిటీ, మేము చిన్నప్పుడు, నేను రెడ్డి కమ్యూనిటీ కాదు, నేను చిన్నప్పుడు చదువుకున్న పాఠాల్లో చాలామంది గొప్ప గొప్ప రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలు చదివాం, తెలుసుకున్నాం. అయితే మీరు ఒక రెడ్డి కమ్యూనిటీ నుండి వచ్చారు, నేను మీ ఇంటికి వచ్చాను రాయలసీమలో, మీకు తినటానికి మీ ఒక్కళ్ళకే అన్నం ఉంది. అలాంటప్పుడు నాకు అన్నం పెట్టి మీరు పస్తుంటారు రెడ్డి అనేవాడు అనేది ఒక పేరు, అవునా? ఎస్, 100కి 100 రూపాయలు. అతిథిని గౌరవించి అతిథికి అన్నం పెట్టి ఆ రెడ్డి అనేవాడికి లేకపోతే పస్తుంటాడు రెడ్డి అనేది ఒక ఇది ఉంది. అలాంటిది సరే, చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగింది అని శ్రీకాకుళం జిల్లా నుండి సైకిల్ యాత్రగా కుప్పం వరకు వెళదామని చెప్పేసి ఒక 5-6 కుర్రోళ్ళు సైకిల్ వేసుకుని వస్తే, పెద్దిరెడ్డి నియోజకవర్గమైనటువంటి పొంగనూరులో వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే వాళ్ళని లేపి చొక్కాలు ఇప్పించి అత్యంత దారుణంగా మరి పెద్దిరెడ్డి చేయించాడు. ఒక రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిగా మీ స్పందన ఏంటి? చిచ్చి, పేరులో పెద్దిరెడ్డి ఉన్నంత మాత్రాన బుద్ధి పెద్దతనం లేదు. ఎవడు కూడా నిద్రించేవాడిని కానీ, ఆహారం తీసుకునేవాడిని కానీ ఏ యుద్ధ ధర్మంలో కూడా లేదు. శత్రువైనా వధించడం అంతకంటే నీచం. మరేంటి, ఖండించారా అసలు ఆ విషయాన్ని? మీ దృష్టికి వచ్చినాక మీకు ఏమనిపించింది? చాలా అన్యాయం ఇది, తీవ్రంగా ఖండిస్తాము. వీళ్ళందరినీ ఓడించి ఇంటి దగ్గర పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో సినిమా ఈస్ట్ మనం కలర్లో చూపించాం. ప్రజల జోలికైతే ఎవరం పోం. వాళ్ళకే కాదు, అన్ని విద్యలు మాకొచ్చు, అన్ని కళల్లో ఆడితేరినోళ్ళే. ఏంటి బెదిరిస్తున్నారా? ఏ బెదిరించడం ఏమింది, ఉండేది అంతే. తరిమి 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 ఎంత దూరం మా ప్రయాణం? ఎవరిని, ఎక్కడికి పరిగెయాలా? ఎవరిని తరుముతారు? తెలుగుదేశం కార్యకర్తలను, ప్రజలను, వివిధ సంఘాల్లో పనిచేస్తుండే ఉద్యోగస్తులను ఎంత దూరం పరిగెత్తారు? పరిగెత్తి 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 అలసిపోయినారు. ఇంకా ప్రసక్తే లేదు. అదే మీరు తరుగుతారా? తప్పకుండా. ఎవరిని తరుగుతారు? అరాచకము, అన్యాయము, ఎవరైతే అక్రమ కేసులు పెట్టినారో, సంఘ విద్రోహ శక్తులు ఉండారో, దొంగలు ఉండారో, ఈ రాష్ట్రంలో దోపిడీదారులు ఉండారో, దారి దోపిడీ దొంగలు ఉండారో, పేర్లు చెప్తారా? మీరు ఎవరిని తరుగుతారో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక? గుడివాడ గుట్లే ఉన్నాడు, నెల్లూరు అతను ఉన్నాడు, అనిల్ యాదవ్ ఉన్నాడు, రాంబాబు ఉన్నాడు, అంబటి రాంబాబు. అర్ధగంట టైం ఇచ్చే 60 తప్పులు చేస్తాడు. గంట టైం ఇచ్చే గంపల కొద్దీ తప్పులు చేసే ఇంకొకతను ఉన్నాడు. ఇంకా వల్లభనేని వంశీ, ఇటోళ్ళంతా మా పార్టీ పెద్దలను ఏ విధంగా అయితే అవమానపరిచినారో, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఇప్పుడు రోజా ఉంది కదా, నోటికి బాడీకి అదుపు లేదు కదా. ఇప్పుడు ఏది నోటికొచ్చేది మాట్లాడుతుంది. ఆమె ఏమేమి అవినీతి ఆరోపణలు ఉన్నాయో, ఎక్కడ అక్రమ సొమ్ము చేసిందో, ఆమె చేసినటువంటి అంతా తప్పులన్నీ నక్షత్రకుడు రాసినట్లు రాసిపెట్టాం. క్యాబరే డ్యాన్స్ కావాలనో, భరతనాట్యం కావాలనో, డిస్కో డ్యాన్స్ కావాలనో,
డ్యాన్స్ చేయించా జైలుకు పంపుతాం. ఈడే రక్తమాంసం లేని వాళ్ళం కాదు. కరెక్టే. మీరు ఇప్పుడు పేర్లు చెప్పారు, బాగానే ఉంది. మీరు అధికారంలోకి వచ్చినాక మీరు రాజకీయ నాయకులు, ఇవన్నీ జరుగుతాయా లేదంటే మాటలేనా? ఎవరైతే తప్పు చేసినారో, ప్రజల పట్ల తెలుగుదేశం కార్యకర్తలను లీడర్లను వేధించినారో దానికి ప్రతిఘటన తప్పదు. ఎంతటి వాడైనా సరే దండన తప్పదు. మాకు తండ్రి వంటి వాడు మా పార్టీ లీడరు, మా అమ్మ భువనేశ్వరి, మా కార్యకర్తలకందరికీ తల్లి వంటిది. పెద్ద ఆయన లోపలికి పోయిన తర్వాత కూడా మాకు బిడ్డలని చెప్పింది. మా తల్లి కండ్ల నీరు, కంటి కొనల నుంచి కారే కన్నీరు, ప్రతి కొడుకు కంటి నీరు తొడవడం మా విద్యుక్త ధర్మం. మా తండ్రిని తండ్రి వంటి వాడు 53 రోజులు తాను నిర్మించినటువంటి జైల్లో రాజమహేంద్రవరంలో పెట్టాడంటే ఏ కొడుకు కూడా దానికి ప్రతీకారము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిఘటన చేయలేదంటే వాడు కొడుకే కాదు, వాడు తెలుగుదేశం కార్యకర్తే కాదు.